హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శేషన్. ఈరోజు వీడియోలో బజాజ్ పల్సర్, హోండా యూనికార్న్ ఈ రెండు బైకుల్లో ఏ బైక్ తీసుకోవాలని చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దీనికి మెయిన్ రీజన్ మైలేజ్, ప్రైస్, కంఫర్ట్ అండ్ పర్ఫార్మెన్స్. సో ఈ విషయాల్లో రెండు బైక్స్ కూడా ఒకేలాగైతే ఉంటాయి. అందుకనే చాలామంది ఏ బైక్ తీసుకోవాలి అనేది అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఈ వీడియోలో ఈ రెండిట్లో ఏ బైక్ తీసుకోవాలనేది నేను చెప్పడం కన్నా మీ అంతటా మీరే నిర్ణయం తీసుకునేలాగైతే ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. సో వీడియోని ఎటువంటి స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది ఫైనల్గా ఏ బైక్ తీసుకోవాలండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ప్రజెంట్ ఉన్న మార్కెట్లోని ఏ బైక్ చూసుకున్నా సరే వాటికి ప్రోస్ కాన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఏ కాన్స్ లేకుండా ఏ బైక్ లాంచ్ అవ్వదు. అన్ని ప్రోస్ తోటి అయితే ఏ బైక్ కూడా ఉండదు. సో ఖచ్చితంగా ప్రోస్ కాన్స్ అనేవి ఉంటాయి. సో వీటిని ఎలా జడ్జ్ చేయాలి అంటే కనుక మీ అవసరాలు ఏవి ఎక్కువగా ఉన్నాయనే చూస్ చేసుకోవాలి. ఏదైనా ఒక వెహికల్ తీసుకునేటప్పుడు మీరు దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు? మైలేజ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా, కంఫర్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా, లేదా పర్ఫార్మెన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా అని చూస్ చేసుకోవాలి. ఏదైతే ఇంపార్టెన్స్ ఇవ్వరో వాటిని కూడా తెలుసుకోవాలి. సో మీకు ప్రైస్ అనేది పెద్ద మ్యాటర్ కాదు, మైలేజ్ అనేది పెద్ద మ్యాటర్ కాదు అనేది తెలుసుకోవాలి. సో మీరు ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని మీరు ప్రోస్గా చూసుకోవాలి, ఇంపార్టెన్స్ ఇవ్వని దాన్ని మీరు కాన్స్గా అయితే చూసుకోవాలి. సో ఇప్పుడు మీరు ఏదైతే ప్రోస్గా చూసుకుంటున్నారో, ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అవి ఏ వెహికల్లో ఎక్కువగా ఉన్నాయనేది చూస్ చేసుకోవాలి. సో ప్రజెంట్ ఈ రెండు వెహికల్లో ఏ విషయాలు ప్రోస్గా ఉన్నాయి, ఏ విషయాల్లో కాన్స్గా ఉన్నాయనేది నేనైతే డీటెయిల్గా చెప్తాను. దాన్ని బట్టి మీరు ఏ వెహికల్ తీసుకోవాలి అనేది అయితే చూస్ చేసుకోండి. సో మొదటి పాయింట్ చూసుకుంటే కనుక మనకి వేరియంటు, కలరు, డిజైన్. సో ఈ విషయంలో చూసుకుంటే కనుక మనకి పల్సర్ అనేది ప్రోన్స్గా తీసుకోవచ్చు, ప్లస్ పాయింట్గా తీసుకోవచ్చు. హోండా యూనికార్న్ చూసుకుంటే కనుక మొత్తం కాన్గా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హోండా యూనికార్న్ ఎప్పటి నుంచో అదే డిజైన్ తోటి అండ్ అవే కలర్స్ తోటి ఎటువంటి చేంజెస్ చేయకుండా అదే మోడల్లో అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. బట్ పల్సర్ వచ్చేసరికి చాలా డిజైన్స్ తోటి, చాలా వేరియంట్స్ తోటి, మంచి మంచి కలర్స్ తోటి అయితే తీసుకొస్తున్నారు. సో ఎప్పుడైనా సరే ఒక కస్టమర్ అనేది ఓల్డ్ మోడల్ ఉండే వెహికల్ని అయితే ఎక్కువగా ఇష్టపడరు, ఎక్కువగా అప్డేట్స్ చేంజెస్ అయిన వెహికల్స్ ఎక్కువగా ఇష్టపడతారు. సో ఈ విషయంలోని హోండా యూనికార్న్ అనేది వెనకనే ఉందని చెప్పుకోవచ్చు. మీకు మంచి డిజైన్, స్పోర్ట్స్ లుక్లోని మంచి కలర్స్ కావాలి అనుకుంటే కనుక మీరు ఒక డిజైన్ కోసం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తే కనుక పల్సర్ అనేది పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే కనుక మనకి సర్వీసు, మెయింటెనెన్స్, లాంగ్ టర్మ్ యూజ్ అని చెప్పుకోవచ్చు. సో ముందుగా సర్వీస్ గురించి మాట్లాడుకుంటే కనుక మీరుండే ఏరియాలోని ఏ కంపెనీ యొక్క సర్వీస్ అనేది ఏ విధంగా ఉందనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఒక్కొక్క వెహికల్ సర్వీస్ అనేది కొంతమందికి సరిగ్గా నచ్చకపోవచ్చు, లేదా వెహికల్ ఇచ్చిన వెంటనే 2 days 1 day డిలే అవుతుంది రిటర్న్ వెహికల్ ఇవ్వడానికి, సర్వీసింగ్ ఇస్తే కదా. సో మీ ఏరియాలో సర్వీసింగ్ ఏది బాగుంటుంది అండ్ వెహికల్ ఇచ్చిన వెంటనే సర్వీస్ చేసి ఏ కంపెనీ ఇస్తుంది అనేది ఖచ్చితంగా తెలుసుకొని వెహికల్ అనేది తీసుకోండి. సో సర్వీస్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్ అండ్ వారంటీ కూడా ఏ వెహికల్కి ఎంత ఎక్కువ ఇస్తున్నారు అనేది కూడా తెలుసుకొని వారంటీ అనేది అప్పుడు వెహికల్ అనేది చూస్ చేసుకోండి. ఇంకా మరొకటి చూసుకుంటే కనుక మనకి మెయింటెనెన్స్ అండ్ లాంగ్ టర్మ్ యూజ్. సో మెయింటెనెన్స్ విషయానికి వస్తే కనుక మనకి ఈ బజాజ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో యూనికార్న్ కన్నా కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ, మెయింటెనెన్స్ కూడా కొంచెం ఎక్కువ అవుతుంది ఏది యూనికార్న్తో పోల్చుకుంటే కనుక. అండ్ లాంగ్ టర్మ్ యూజెస్ కూడా మనకి యూనికార్న్ అనేది ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మీరు ఒక 2-3 years మాత్రమే యూజ్ చేస్తాను, తర్వాత బైక్ అనేది చేంజ్ చేస్తాను అనుకుంటే కనుక మీరు బజాజ్ పల్సర్ అనేది తీసుకోవచ్చు. లేదు నేను ఒక 8 years దాకా బైక్ అనేది చేంజ్ చేయను, మినిమం నేను 8 years 10 years బైక్ అనేది యూజ్ చేసుకుంటాను అనుకుంటే కనుక మీరు హోండా యూనికార్న్ తీసుకోండి. లాంగ్ టర్మ్ యూజెస్ అనేది చాలా వరకు బాగుంటుంది, ఎటువంటి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అవుతుంది అండ్ వెహికల్స్లోని ప్రాబ్లమ్స్ కూడా చాలా తక్కువ వస్తుంది. అదే మన బజాజ్ పల్సర్కి వచ్చేటికి ఒక 4 years అయ్యేసరికి మనకి వెహికల్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి, వైబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతుంటాయి అండ్ అదే కూడా మెయింటెనెన్స్ కూడా కొంచెం ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఇంకా మరొక పాయింట్ చూసుకుంటే కనుక సో ఈ రెండు బైకుల్లో ఏ వెహికల్ తీసుకోవాలి అని మీరు ఆలోచిస్తూ ఉంటే కనుక, ఒకవేళ మీరు సెకండ్ హ్యాండ్లో వెహికల్ తీసుకోవాలనుకుంటున్నారు కానీ ఈ రెండు వెహికల్లో ఏ వెహికల్ చూస్ చేసుకోవాలో తెలియదు అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు యూనికార్న్ మాత్రమే తీసుకోండి సెకండ్ హ్యాండ్లో వెహికల్ తీసుకుంటే కనుక. లేదు నేను కొత్త వెహికల్ తీసుకుంటాను అనుకుంటే కనుక మీ అవసరాలను బట్టి రెండు వెహికల్లో ఏ వెహికల్ తీసుకున్నా పర్లేదు. సో రీసేల్ వాల్యూ విషయానికి వస్తే రేపు పొద్దున మీరు ఒక 8 years వాడినా 7 years వాడినా మీకు మంచి ప్రాఫిట్ అనేది యూనికార్న్ అయితే ఇస్తుంది. బట్ బజాజ్ పల్సర్ అనేది అంత ప్రాఫిట్ అనేది ఉండదు, చాలా వరకు రీసేల్ వాల్యూ అయితే తక్కువగా ఉంటుంది. సో ఇది
కూడా మీరు పాయింట్ దృష్టిలో పెట్టుకొని మీరు వెహికల్ అనేది చూస్ చేసుకోండి. మీకు రీసేల్ వాల్యూతో పెద్ద మ్యాటర్ లేదు, వెహికల్ నా దగ్గరే ఉంటుంది అనుకుంటే కనుక మీరు ఏ వెహికల్ అయినా చూస్ చేసుకోవచ్చు. లేదు నాకు రీసేల్ వాల్యూ పెద్ద మ్యాటరే అనుకుంటే కనుక యూనికాన్ అనేది తీసుకోండి. ఇంకా మరొక పాయింట్ చూసుకుంటే కనుక నైట్ టైం విజిబిలిటీ, బ్రేకింగ్స్ అండ్ టైర్ రోడ్ గ్రిప్ అని చెప్పుకోవచ్చు. సో ఈ విషయంలో చూసుకుంటే కనుక మనకి పల్సర్ అనేది ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు హోండా యూనికాన్తో పోల్చుకుంటే. మీకు నైట్ టైం మీరు ఎక్కువగా ట్రావెల్ చేస్తారు, అంటే నైట్ డ్యూటీలు ఎక్కువ మంది చేస్తుంటారు. సో నైట్ టైం డ్రైవింగ్ అనేది ఎక్కువ మంది చేస్తుంటారు. సో ఇలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే పల్సర్ అనేది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యూనికాన్తో పోల్చుకుంటే లైటింగ్ విజిబిలిటీ అనేది పల్సర్కి చాలా వరకు బాగుంటుంది. అండ్ అంతేకాకుండా ఈ స్పీడోమీటర్ కన్సోల్ ఏదైతే ఉందో దాని యొక్క విజిబిలిటీ కూడా చాలా వరకు బాగుంటుంది. నైట్ టైం ఎంత బ్రైట్గా అయితే అంత బ్రైట్గా అయితే కనిపిస్తుంది. ఇంకా టైర్ గ్రిప్ చూసుకుంటే కనుక మనకి విత్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది యూనికాన్తో పోల్చుకుంటే. సో మనం స్పీడ్గా వెళ్ళినప్పుడు సడన్ బ్రేక్ వేస్తే కనుక మనకి టైర్ స్కిడ్ అవ్వడం లాంటివి పల్సర్లో ఉండవు. ఎందుకంటే యూనికాన్తో పోల్చుకుంటే యూనికాన్ స్కిడ్ అవుతుందని కాదు, కానీ దానితో పోల్చుకుంటే ఇది చాలా వరకు కంట్రోల్ అనేది అవుతుంది. అండ్ బ్రేక్స్ కూడా మనకి డ్యూయల్ ఛానల్ డిస్క్ కూడా ఆప్షన్ ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా అయితే కంట్రోల్ అవుతుంది. సో ఈ నైట్ టైం విజిబిలిటీలోని బ్రేకింగ్ విషయంలో కానీ రోడ్ గ్రిప్ విషయంలో చూసుకుంటే కనుక యూనికాన్తో పోల్చుకుంటే పల్సర్ అనేది ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ చూసుకుంటే కనుక వెయిట్, షార్ట్ రైడర్స్, టాల్ రైడర్స్ అండ్ మన యొక్క పర్సనాలిటీ. సో ఇవి కనుక దృష్టిలో పెట్టుకుంటే కనుక మీరు కనుక వెయిట్ విషయం చూసుకుంటే కనుక మీరు వెయిట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాను అనుకుంటే కనుక పల్సర్ వచ్చేసరికి 150 kgs అనేది ఉంటుంది, యూనికాన్ వచ్చేసరికి 140 kgs ఉంటుంది. సో ఈ 10 kgలకి పెద్ద మ్యాటర్ అయితే కాదు, కానీ షార్ట్ రైడర్స్, టాల్ రైడర్స్కి అయితే కొంచెం మ్యాటర్ అనేది ఉంటుంది. సో మీరు కొంచెం షార్ట్గా ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా పల్సర్కి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. ఎందుకంటే అది కొంచెం తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, తక్కువ సీట్ హైట్ ఉంటుంది కంపేర్ టు యూనికాన్తో చూసుకున్నాక. అదే మీరు కొంచెం హైట్ ఉన్నారు, కొంచెం టాల్ అనుకోండి, మీరు యూనికాన్ అనేది తీసుకోండి. అండ్ అంతేకాదు మీరు విలేజ్లో ఉండి ఎక్కువ ఆఫ్ రోడింగ్ చేస్తాను అనుకుంటే కనుక ఖచ్చితంగా యూనికాన్ అనే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. ఎందుకంటే దీని గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఈ విధంగా అయితే వెహికల్ అనేది చూస్ చేసుకోండి. మిగతా మైలేజ్ కానీ, ప్రైస్ కానీ, కంఫర్ట్ విషయంలో కానీ, పర్ఫార్మెన్స్ విషయంలో కానీ ఈ 4 ఫ్యాక్టర్స్ ఒకేలాగా ఉంటాయి ఈ రెండు బైక్స్లో. అందుకనే వీటి విషయం గురించి అయితే నేనైతే పెద్దగా చెప్పలేదు. లిటిల్ బిట్ చేంజెస్ ఉంటాయి, పెద్దగా చేంజెస్ అయితే ఏం ఉండవు కాబట్టి ఈ విషయాలు అయితే నేనైతే చెప్పలేదు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. ఈ వీడియో కనుక నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. సో మీరు చేసే లైక్ల వల్ల ఈ వీడియో అనేది మరింత మందికి అయితే చేరుతుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీకు కొంచెం టైం ఉందనుకుంటే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సీ యూ, బై బై, సేఫ్ డ్రైవ్, బీ హ్యాపీ.